ఆంధ్రాలో ఏం జరుగుతోంది? ఎల్నినో ప్రభావం అంటే సూపర్ ఎల్నినో ప్రభావం ఆంధ్రప్రదేశ్పై తీవ్రంగా ఉంది. సాగునీరు లేదు, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, పంట భూములు ముందాడి వేసినవన్నీ ఎండిపోతున్నాయి. బోర్లల్లో కూడా భూగర్భ జల మట్టం కనీసం 3 మీటర్ల వరకు తగ్గిందని భూగర్భ జల శాఖ చెబుతోంది. మొత్తం మీద సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైన కరువు ఏర్పడే పరిస్థితి ఉంది. పంటలు లేవు, పశుగ్రాసం లేదు, తాగునీటికి కూడా కరువు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కృష్ణా డెల్టా కింద అంటే ఎప్పుడు పచ్చగా వరితో నవనవలాడుతూ కనిపించే ప్రాంతమంతా కూడాను ఇప్పుడు సగభాగం వరకు దాదాపు వరి పంట వేయలేదు. ఇక గోదావరి జిల్లాలలోనూ అక్కడక్కడ అవే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులను అధిగమించాలంటే రైతులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మంచినీటిని జాగ్రత్తగా వాడుకోవాలి. సాగునీరు ఇచ్చినంత వరకు ఉన్నంతలో జాగ్రత్తగా వాడుకోవాలి. పంటలను తక్కువగా వేసుకోవాలి. ఆ పంటలు కూడా ఆరుతడి పంటలు మాత్రమే వేయాలి. నీరుని ఎక్కువగా ఖర్చు చేసే వరి పంట వేయకూడదనేది వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా చెబుతోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి ఇప్పటికే పలుసార్లు సమీక్షలు నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో కలిపి ఉన్నతాధికారులతో కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక సమీక్షలు చేశారు. అందులో భాగంగా ఆయన ఆరుతడి పంటలు వేసుకోవాలి. ప్రధానంగా ఆరుతడి పంటల్లో పెసర, మినుము, జొన్న, కొర్ర, లేదు ఇక పిల్లి పెసర, అలసంద, ఉలవ ఇలాంటి పంటలు వేసుకుంటే తక్కువ నీటితోని పంటలు వస్తాయి. వాటికి మంచి విలువ కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి అని చెప్పేసి రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కృష్ణా డెల్టా కింద కొద్దిగా గొప్ప నీళ్లు వదిలినా పంటలు వేయొద్దని ఇప్పటికే ప్రభుత్వము, ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు స్పష్టంగా ప్రజలకు పిలుపునిచ్చారు. కేవలం తాగునీటి కోసమే వాడుకోవాలని చెప్పేసి కోరారు. ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు గురువారం రోజు ప్రత్యేకంగా సమావేశమై కాకినాడ జిల్లాలో పిఠాపురము, పెద్దాపురము, జగ్గంపేట ఈ ప్రాంతాలకు సాగునీరు కావాలి, కొంత విడుదల చేయండి అని ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయడంతో 1000 క్యూసెక్కుల నీటిని ఏలేరు ప్రాజెక్టు నుంచి ఇరిగేషన్ శాఖ విడుదల చేసింది. దీనికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపాడు. ఇది ఒక మంచి పరిణామం. ఇక్కడ కూడా ఆరుతడి పంటలు ఇలాంటివి వేసుకోవటం మంచిది. నీళ్లు వచ్చాయి కదా అని చెప్పేసి వాటిని వేస్ట్ చేస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ సంవత్సరము ఖరీఫ్ పంట అనుకున్న స్థాయిలో ఉండదు. కనీసం 50% దిగుబడులు తగ్గుతాయి. పంట వేసే విస్తీర్ణం కూడా 50% తగ్గిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి వ్యవసాయ శాఖ ప్రస్ఫుటంగా తెలియజేస్తోంది.